ఇప్పుడు జాతీయ హోంమంత్రి అమిత్ షా గారికి పరిటాల సునీతమ్మ గారు ధర్మవరం పట్టుతో ఆయనకు సత్కరిస్తున్నారు. జిఎం శేఖర్ గారు బీజేపీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడుగా పుష్పగుచ్చంతో సత్కరిస్తున్నారు. టీసీ వరుణ్ జనసేన పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు పుష్పగుచ్చంతో సత్కరిస్తున్నారు. అట్లానే నవ్యాంధ్రప్రదేశ్ రథసారథి చంద్రబాబు నాయుడు గారిని వేదిక పైన సత్కరించాల్సిందిగా ధర్మవరం ఎన్డీఏ అభ్యర్థి సత్యకుమార్ గారిని, చిలకం మధుసూదన్ రెడ్డి గారిని, టీడీపీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు అంజనప్ప గారిని అభ్యర్థిస్తున్నాం. ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని మరియు చంద్రబాబు నాయుడు గారిని సత్కరించాల్సిందిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని సత్కరించాల్సిందిగా పరిటాల శ్రీరామ్ గారిని ఆహ్వానిస్తా ఉన్నాం. ఒకసారిగా అందరూ గట్టిగా చెప్తామా, భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, సత్యకుమార్ గారి నాయకత్వం. ఇక్కడ విచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనమంతా చాణక్యుడి గురించి వినే ఉంటాం, చాణక్య నీతి కథలు వినే ఉంటాం. కానీ ఈరోజు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ భారతదేశ ఖ్యాతిని ఖండాంతరాలుగా దాటించేందుకు కృషి చేస్తూ ప్రయత్నం చేస్తున్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాలను, మాటలను వ్యూహాలుగా మార్చుకొని ఈ దేశంలోని అతి గొప్ప వ్యూహకర్తగా ఈరోజు ఆయనకు పేరు వచ్చింది. ఈ దేశం కోసం ఆయన చూపించిన తెగింపు నాలాంటి ఎంతో మంది యువకులకు ఈ భారతదేశంలో ఒక ఇన్స్పిరేషన్ గా మారిన వ్యక్తి. ఈరోజు నిపుడు కప్పిన నిప్పులా ఉన్న ధర్మవరాన్ని ఒక పడవాదిలా మార్చేందుకు బ్రహ్మాండమైన ప్రసంగాన్ని ఇవ్వడానికి, మన అందరినీ మేల్కొల్పడానికి రేపు రాబోతున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఒక సైనికుల్లా కాదు, ప్రతి ఒక్కరూ ఒక సైన్యంలా పనిచేసే ధైర్యాన్ని ఇవ్వడానికి మన ముందుకు విచ్చేసిన మన జాతీయ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. ఉద్రాగా ఇవాళ మనమందరం ఎదురు చూస్తున్న మన అందరి అభిమాన నాయకులు, అపర చాణక్యులు అమిత్ షా గారు ఇప్పుడు మాట్లాడతారు. వారు మళ్ళీ ఇప్పుడు తెలంగాణ వెళ్లాల్సి ఉన్న కారణంగా ప్రచార కార్యక్రమం గురించి మొదటగా వారు మాట్లాడతారు. దాని తర్వాత మన అందరి అభిమాన నాయకులు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. మీ అనుమతి తీసుకొని ముందుగా అమిత్ షా గారు వెళ్తున్నారు. ఇప్పుడు మన సత్యకుమార్ గారు అమిత్ షా గారు మాట్లాడే ప్రసంగాన్ని తెలుగులో అనువాదించాల్సిందిగా కోరుతున్నాం. मेरे साथ बोलिए, भारत माता की वंदे वंदे, जय श्री राम। आज इस विशाल जनसभा में धर्मावरम में मेरे साथ मंच पर उपस्थित श्रीमान नारा चंद्रबाबू नायडू जी,
श्री परिटाला श्रीराम, श्री चिलकम मधुसूदन रेड्डी जी, श्री जीएम शेखर। मेरे साथ बोलिए भारत माता की वंदे वंदे, जय श्री राम। आज इस विशाल जनसभा में धर्मावरम में मेरे साथ मंच पर उपस्थित श्रीमान नारा चंद्रबाबू नायडू जी, श्री परिटाला श्रीराम, श्री चिलकम मधुसूदन रेड्डी जी, श्री जीएम शेखर जी, सैंडी रेड्डी श्रीनिवासुलु जी, श्री मित्ता वामसी कृष्णा जी, और आज हिंदूपुर के लोकसभा कैंडिडेट और एमपी बी के पार्थसारथी जी, मेरे मित्र और धर्मापरम कॉन्स्टिट्यूशन के एमएलए के प्रत्याशी सत्या कुमार जी, नंदपुरी बालाकृष्णन जी, श्रीमती परिटाला सुनीता जी, और आज इस बड़ी सभा में आए हुए धर्मावरम के मेरे प्यारे भाइयों बहनों माताओं और मेरे जिगर के टुकड़े जैसे युवा मित्रों, आप सभी को नमस्कार। ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా నా హృదయానికి దగ్గరగా ఉంటున్న యువ మిత్రులకి ప్రత్యేకంగా నేను అభినందనలు నమస్కారాలు తెలియజేస్తున్నాను। ये मीडिया के लोग सेट कर कर बैठ जाओ, जरा पीछे दिखाई पड़े। मीडिया मित्रुలు కాస్త కింద కూర్చోండి, కెమెరా కింద कर बैठ जाइए प्लीज। మీరు కెమెరాలు సెట్ చేసి కూర్చోండి దయచేసి। अरे बैठ जाओ यार, मैं जिद्दी आदमी हूं, नहीं बोलूंगा। మీరు కెమెరా సెట్ చేసి కాస్త కింద కూర్చోండి దయచేసి। सबसे पहले मैं हिंदूपुर की पवित्र भूमि को हाथ जोड़कर प्रणाम करना चाहता हूं। अन्निटिकన్నా ముందుగా హిందూపూర్ ధర్మవరం పవిత్ర భూమికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను। मैं लेपाक्षी का ये स्थान है जहां प्रभु श्री राम जटायु से मिले थे। मैं लेपाक्षी मंदिर को भी प्रणाम कर कर मेरी बात की शुरुआत करना चाहता हूं। లేపాక్షి పుణ్యక్షేత్రంలోనే ప్రభు శ్రీరాములు జటాయువు కలిశారు కాబట్టి ఆ పుణ్యభూమికి కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను। मैं सत्य साई बाबा, जिन्होंने शांति, तपस्या, ध्यान और सत्य की शिक्षा दुनिया भर को दी, महान सत्य साई बाबा को भी प्रणाम कर कर मेरी बात की शुरुआत करना चाहता हूं। శాంతిని, ధ్యానాన్ని, సత్యాన్ని ప్రపంచవ్యాప్తం చేసి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న సత్య సాయిబాబు గారికి కూడా నేను ఈ సందర్భంగా నమస్కరిస్తున్నాను। भाइयों और बहनों, आंध्र प्रदेश में इस बार भारतीय जनता पार्टी, जनसेना और तेलुगु देशम पार्टी संयुक्त रूप से भ्रष्टाचार, अपराध